మాట్లాడతలే చెప్పలేదు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. గౌరవనీయులు, నాకు ఆత్మీయులు, మిత్రుడు, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న గారికి మీ అందరి ఆశీస్సులతో మన కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, గౌరవ జడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, మా వరలక్ష్మమ్మ గారు, గౌరవనీయులు రాజేందర్ అన్న గారు, బుచ్చిరెడ్డి అన్న గారు, నరహరెడ్డి గారు, మనోహర్ గారు, వేదిక మీద ఉన్న మా సీనియర్ నాయకులు దేశపాండే అన్న గారు, మా తమ్ముడు ఎర్రోళ్ల సీనన్న గారు, వేదిక మీద ఉన్న యువ విద్యార్థి మిత్రులకు, ప్రజా ప్రతినిధులకు, మల్లగౌడ్ అన్న, సత్య యాదవ్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మళ్ళీ తప్పు పట్టుకుంటారు నా పంచాయతీకి, అంతే, వేరే ఏం లేదు. మరి వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, అదేవిధంగా విద్యార్థి యువ మిత్రులకు, సంగారెడ్డి నలుమూలల నుంచి వచ్చిన సోషల్ మీడియా విద్యార్థి యువకులందరికీ పేరు పేరున నమస్కారం. మా సంగారెడ్డి జర్నలిస్టులకు కూడా నా నమస్కారం. యువత అనుకుంటే ఏదైనా సాధ్యం. యువత పూనుకుంటే ఒక సమాజం బాగుపడుతుంది. యువత పూనుకోకపోతే ఒక సమాజం దెబ్బతింది. రేపటి భావి భారత పౌరులుగా రేపటి భవిష్యత్తు కోసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆచితూచి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పింది విన్నాక అది నిజమా కాదా ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందా లేదా ఆలోచించే మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే రాజకీయాల్లో రోజు రోజుకు అబద్దాలు పెరిగిపోతున్నాయి, ఫేక్ ప్రచారం పెరుగుతా ఉన్నది. ఓడ దాటిదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప ముచ్చట ఎక్కువైపోయింది. బీజేపీ వాళ్ళ కథ గట్లనే ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లనే ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే మీరు బాగా ఆలోచించండి. నేను అనేది రేపటి భవిష్యత్తు మీది. ఎవరో ఒకరు ఎంపీ గెలవడం కోసమో ఒకరు ఎమ్మెల్యే గెలవడం కోసమో కాదు. మన సమాజం బాగు చేసేది ఎవరు, ఈ ప్రాంతానికి మేలు చేసేది ఎవరు, ఈ యువతకు మంచి మార్గ నిర్దేశం చేయగలిగేది ఎవరో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక తిరుగుతున్నారు కదా అంటే కాలికి బల్పం కట్టకుండా తిరుగుతున్నారు. నేను అడుగుతా ఉన్న బీజేపీ వాళ్ళను, 10 ఏళ్లు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నది. నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను, 10 ఏళ్లు మీరు గవర్నమెంట్ లో ఉండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా? యువతకు చేశారా, మహిళలకు చేశారా, దళితులకు చేశారా, బీసీలను బాగు చేసినారా, కార్మికులను బాగు చేసినారా? ఎవరు బాగుపడ్డారు మీ 10 ఏళ్ల పాలనలో అని నేను అడుగుతా ఉన్నా. ఏదో ఒక్క మంచి పథకం చెప్పండి. 10 ఏళ్లలో బీజేపీ హయాంలో ఇగో మేము ఒక మంచి పథకం తెచ్చాం, మంచి పని చేశాం అని ఒక్కటన్నా చెప్పండి. మంచి పథకం లేదు కనుకనే ఈ మధ్య మీరు చూస్తే చిత్రపటాలు పంచుతున్నారు, లేదంటే క్యాలెండర్లు పంచుతున్నారు బీజేపీ క్యాండిడేట్లు. బీజేపీ క్యాండిడేట్లు ఏం చేస్తున్నారు? ఇళ్ల పొన్నా ఎవడన్నా మేము ఈ పని చేసినాం, మేము ఈ పథకం తెచ్చాం, భవిష్యత్తులో ఈ పథకం తెస్తామని చెప్పాలి. చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు పంచుతున్నారు, క్యాలెండర్లు పంచుతున్నటువంటి బీజేపీ నాయకులను చూస్తా ఉంటే నాకు నవ్వొస్తా ఉన్నది. నేను అడుగుతున్న మా తమ్ముళ్ళను, ఈ తెలంగాణకు 10 ఏళ్లలో బీజేపీ చేసిన ఒక్క మేలున్నదా? దేశంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటనిచ్చిందా? 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఈ తెలంగాణకు ఒక్కటనిచ్చారా? ఢిల్లీ వాడు ఇవ్వలేదు కానీ మన కేసీఆర్
సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, సంగారెడ్డికి నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు మన కేసీఆర్. ఒక్క నవోదయ విద్యాలయం ఇచ్చిందా బీజేపీ? మనం ఇలా జిల్లాలు చేసుకున్నాం కొత్తగా. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఇవ్వండి, కేంద్రీయ విద్యాలయం పెట్టండి అంటే మొండి చేయి చూపించింది ఈ బీజేపీ. ఏమిచ్చారు ఆ రోజు? ఏం చెప్పిండ్రు? బీజేపీ గెలిస్తే విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు తెస్తామన్నారు. పడ్డాయా తమ్మి ఎవరికన్నా? 15 లాక్ వచ్చినాయా ఎవరికన్నా? అంటే ఉత్తదే. ఒకసారి అమిత్ షా గారే చెప్పారు, మీరు 15 లక్షలు వేస్తామన్నారు కదా, ఏమైంది అంటే ఓతో ఎలక్షన్ కా జుమ్లా అంటాడు ఆయన. ఓట్ల కోసం జుమ్లా కొట్టించినామంటాడు. ఇగో ఇది బీజేపీ నీతి. అదేవిధంగా ఈ యువత కోసం, ఈ విద్యార్థుల కోసం ఏం చెప్పింది బీజేపీ? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నది. 2 కోట్లంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇస్తే ఎక్కడిచ్చారో, ఎవరికి ఇచ్చారో బీజేపీ వైట్ పేపర్ రిలీజ్ చేసి ఓట్లు అడగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇచ్చిందా 20 లక్షలు? 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 6.5 లక్షలు మాత్రమే. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 6.5 లక్షలు. ఏడాదికి 2 కోట్లు అన్నారు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చింది మాత్రం 6.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే. మరి ఏం చేసిండ్రు? ఏదన్నా ఒక మంచి పని చేసిందా? చేసిండ్రు. ఏం చేసిందంటే పెట్రోల్ డీజిల్ ధరలను 60 రూపాయలకి 100 రూపాయలు దాటించారు. దాటించిందా లేదా? కానీ ఓట్లు రాగానే 2 రూపాయలు తగ్గించారు. ఇక ఎల్లుండి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే పెట్రోల్ డీజిల్ 2 రూపాయలు కమ్మి చేసిండ్రు, 40 రూపాయలు పెంచిండ్రు, 2 రూపాయలు దించిండ్రు. ఇగో ఇది బీజేపీ మోసం. గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ ఎక్కినాడు 350 ఉంటే ఇవాళ 1000 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 1000 రూపాయలకు పెరిగింది. ఓట్లు రాగానే 100 రూపాయలు దించారు, 1000 పెంచిండ్రు, 100 రూపాయలు దించిండ్రు. ఇగో ఇది బీజేపీ నాటకం. అదేవిధంగా ఏ రంగమన్నా చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సర్వేలు జరిగినా భారతదేశంలో నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, రూపాయి విలువ తగ్గిపోయింది అని అన్నిట్లలో దిగుతున్నది తప్ప 10 ఏళ్ల బీజేపీ పాలనలో పెరిగిందైతే ఏమీ లేదు. పెరిగింది లేదు, బాగుపడ్డది లేదు. ఈ దేశంలో ఎంతసేపు మత కలహాల మీదనో, సెంటిమెంట్ల మీదనో అధికారంలోకి వచ్చే రాజకీయం తప్ప ప్రజల కోసం, పేదల కోసం బీజేపీ ఎన్నడూ కూడా ఆలోచించలేదు. అందుకే మీరు ఆలోచించాలి. ఇవాళ మరి బీజేపీ కథ గట్లున్నది. బీజేపీకి ఒక ఆయన పోటీ చేస్తుండ్రు రఘునందన్ రావు. ఆయన గురించి సంగారెడ్డిలకు జర తక్కువ తెలుసు. ఒకసారి ఆ వీడియో చూపిస్తా, ఏంటిదో కూడా ఆ వీడియో చూస్తే ఆయన సంగతి మీకు అర్థమవుతుంది. ఒకసారి దుబ్బాకలో గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అని చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది. ఈ రఘునందన్ రావు దుబ్బాకలో నిలబడ్డాడు. నిలబడి ఏం చెప్పిండు? ఆడ ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, నాగలు ఇస్తా అన్నాడు, నా సొంతం కొనిస్తా అన్నాడు. నిరుద్యోగ యువతకు సొంతం 2000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. 6 నెలల టెక్స్టైల్ పార్క్ తెస్తా అన్నాడు, రైలు తెస్తా అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి భార్య భర్తల్ని విడదీయండి, భార్య మీద భర్తకు చెప్పండి, భర్త మీద భార్యకు చెప్పండి, మర్డర్లు చేయండి, ఏమన్నా చేయండి, ఎలక్షన్ గెలువుండ్రి అన్నాడు. అదొక్కసారి చూడండి. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఇస్తామని తెలియజేస్తూ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొని వచ్చి దుబ్బాకకి టెక్స్టైల్ పార్క్ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పైసలు వచ్చి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాన్ని భయపట్టి ఓటు చేయించుకున్నా, ఏమి చేసినా జో జీతో ఓయి సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకా ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యను నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓటు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. అన్నారా? భార్యల్ని భర్తలు నిలదీయాలట, భార్యలు నిలదీయాలట, ఓటెట్టుకోవాలట. అయితే దయచేసి ఆలోచన చేయండి. నేను ఎందుకంటున్నా అంటే బీజేపీ వాళ్ళేమో 15 లక్షలు బ్యాంకులు వేస్తామన్నారు, మోసమైంది.
2 కోట్ల ఉద్యోగాలన్నారు మోసం చేసిండు. ఢిల్లీ బీజేపీ అట్లుంటే గల్లీ బీజేపీ ఆయన ఏం చెప్పిండో క్యాండిడేట్ మీరే చూసిండు. మనం మోసపోదామా? దుబ్బాకలు ఏమైంది? పాపం 2 ఎడ్లు వస్తాయి, నాగలు వస్తాయి అనుకున్నారు. 2000 నిరుద్యోగ భృతి వస్తుంది అనుకున్నారు. మా జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకున్న తమ్ముళ్ళంతా 2000 వస్తుందని మొత్తం కష్టపడి ఆయనను గెలిపించారు. గెలిచినాక మరిగా ఎన్ని రోజులు నడుస్తుంది? మళ్ళా మొన్న ఎలక్షన్ వచ్చింది. మొన్న ఎలక్షన్ వస్తే 2000 రాలే, ఎడ్లు రాలే, నాగలు రాలే. జనాలకు అర్థమైంది అదే జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకున్న తమ్ముళ్ళంతా తిరగబడి ఉతికిరు కదా అంటే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించింది. ఒక్కసారి మోసం చేయొచ్చు, ఊకే మోసం చేస్తావా? అదే జనంకు రేపు మనసున పట్టిందనుకో ఉతుకుడే 54,000 ఓట్లతో ఓడిపోయినావు. నువ్వు నిజంగా మంచిగా పని చేస్తే, నువ్వు మంచివాడివే అయితే దుబ్బాకలనే గెలుస్తావు కదా. దుబ్బాకల జల్లని రూపాయి సంగారెడ్డి జల్తదా? సంగారెడ్డిలా? మరి ఎట్లా వేయాలి సంగారెడ్డిలో ఓటు? దయచేసి మీరు ఆలోచన చేయండి. మనం కూడా మళ్ళీ దుబ్బాకోళ్ళు మోసపోయినట్టు సంగారెడ్డిలో మోసపోదామా? ఈ జుమ్లా మాటలకు ఆగమైదామా? ఇంకో మాట అన్నాడు. దుబ్బాకలో గెలిచినాక ఏమన్నాడు? ఒకసారి సోషల్ మీడియాలో ఆయన ఆడియో వచ్చింది, మీరు అందరు వినే ఉంటారు. ఈయన దుబ్బాకల ఎమ్మెల్యే గెలిచినాక ఢిల్లీ పోయింది. ఢిల్లీలో ఒకసారి మాట్లాడుకుంటా అంటాడు, ఏ దుబ్బాకలో నడ్డా లేదు, బీజేపీ లేదు భయ్, అంతా రఘునందన్ నేనే సొంతం గెలిచిన అన్నాడు. బీజేపీ లేనే లేదు, నా సొంత ఇమేజ్ అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఆయన బీజేపీని మోసం చేసిండు, దుబ్బాక ప్రజల్ని మోసం చేసిండు. రేపు మనం చేయడా ఏంది? రేపు మనం చేయడానికి గ్యారెంటీ ఏంది? అందువల్ల జాగ్రత్తగా ఆలోచించాలి. అటువంటి వాళ్ళ పట్ల మన అభ్యర్థి గుణగణాలు కూడా చాలా ముఖ్యం. వెంకట్రామరెడ్డి గారు చాలా పేదలకు సాయం చేసేటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన బిడ్డ పుట్టింది సంగారెడ్డిలో, ఆయన కొడుకు విద్యాభ్యాసం చేసింది సంగారెడ్డిలో. మొన్న ఎన్నికల్లో ఆయన ఓటేసింది మన సంగారెడ్డి జిల్లాలో ఓటేసిండు. ఈ సంగారెడ్డి జిల్లాలో ఓటర్, ఈ సంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటాడు. ఈ సంగారెడ్డి జిల్లాలో 10 ఏళ్ల పాటు ఒక అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. మా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికులు తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే 2 ఆడపిల్లలు సంగారెడ్డికి వచ్చిండ్రు. ఒకసారి ఆ ప్రజావాణిలో సోమవారం నాడు వచ్చి ఆయనకు జాయింట్ కలెక్టర్ గా ఉంటే దరఖాస్తు ఇచ్చింది. ఇస్తే ఆ పిల్లల్ని చూసి మనసు బాధపడి కళ్ళల్లో నీళ్లు తీసుకొని, అయ్యో తల్లిదండ్రి ఇద్దరు చనిపోయిండ్రు, ఎవరు లేరు, మాకు దిక్కెవరని ఆ పిల్లలు తెలుగులో రాసుకొని దరఖాస్తు ఇస్తే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని సంగారెడ్డిలో హాస్టల్లో పెట్టి, తర్వాత ఇక్కడ నుంచి సిద్దిపేటకు ట్రాన్స్ఫర్ అయితే ఆ పిల్లల్ని సిద్దిపేటకు తెచ్చి చదివించి పెద్ద చేసి ఉద్యోగం ఇప్పించి ఇవాళ ఆ పిల్లలకు తండ్రి తల్లి పెళ్లి చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి. అట్లా చాలా ఉన్నాయి. మా దగ్గర రైస్ మిల్లో హమాలీ కార్మికుడు, ఆయన బిడ్డకు కరీంనగర్ లో మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఆయన కలెక్టర్ దగ్గరికి పోయి నా బిడ్డకు ఫీజు కట్టలేను, డాక్టర్ చదువులో సీట్ వచ్చిందంటే స్వంత డబ్బులు కట్టి ఆయన బిడ్డను డాక్టర్ చదువు చదివించినటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. చేరియాలలో ఒకసారి ఒక ఆయన ఇల్లు కట్టుకుంటుంటే నీళ్లు పట్టుకుంటా బంగ్ల నీకలు పట్టే నడుమిరిగిపోయింది, జీవోత్సవం అయిపోయిండు. వాళ్ళ బిడ్డ భార్య వచ్చి ఆయన కలిస్తే మాట్లాడి ఆ ఇల్లు పూర్తి చేసి ఒక డబ్బిచ్చి వైద్యం చేయించి ఆ బిడ్డను దత్తత తీసుకొని చదివించి గృహ ప్రవేశానికి పోయి బట్టలు పెట్టి ఇళ్లలో దొలిచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజు ఆనాడు రాజకీయాల్లోకి వస్తా అనుకోలే, ఆయన ఎంపీగా పోటీ చేస్తా అని అనుకోలే. ఒక మానవతావాదిగా పేదలకు సాయం చేసే గుణమున్న వ్యక్తిగా ఆ రోజుల్లో సహాయం చేసినటువంటి వ్యక్తి. అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు, నేను చెప్పిన ఈ 3 ఉదాహరణలు చాలు వెంకట్రామరెడ్డి గుణమేందో తెలుసుకోవడానికి. నిజానికి ఆయన ఎంపీగా పోటీ చేస్తా అని ఆయన దరఖాస్తు చేయలే, నేను పోయిన ఆయన ఇంటికి. వెంకట్రామరెడ్డి గారు మీరు ఎంపీగా పోటీ చేయాలని చింత ప్రభాకర్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఇంటికి పోయి నువ్వైతే జిల్లాలో సేవ చేసినావు, మా జిల్లాకు ఒక కలెక్టర్ ఐఏఎస్ అధికారిగా ఢిల్లీలో కొట్లాడగలుగుతావు, మా సంగారెడ్డికి నిధులు చేయగలుగుతావు, రా నువ్వు పోటీ చేయని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఇలా మేం పోటీలో పెట్టాం. అంటే మీరు ఆలోచించండి,
ఒక మంచి అధికారి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన ఎంపీగా గెలవడం ద్వారా మనకు మేలైతుందనేటువంటి విషయాన్ని ఇవాళ మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీల సంగతి చూసినాం, बीजेपी कैंडिडेट संगत दूसरा। अब वो छोटे मियाँ का भी देखना है ना। वो छोटे मियाँ क्या बोल रहा है, बहुत बात कर रहा। बड़े भाई आगे तुम्हारा धुआं होना, बोले तो क्या बोल रहे तुम, आगे भी बीजेपी जीतता, आगे भी प्रधानमंत्री आप ही बनते, आगे भी आपका आशीर्वाद रहना। तुम कांग्रेस के सीएम होके आगे भी तुम्हारा आशीर्वाद कहां से पूछ रहा, क्यों पूछ रहा। बोले तो अंदर से आप मिल गए बीजेपी से, अंदर से आप बीजेपी से मिला हुआ है, कांग्रेस बीजेपी दोनों मिला हुआ है। इस वास्ते अदानी से जाके गला मिल रहा, इस वास्ते ये बड़े भाई बोल के पुकारना शुरू करा। ये बात हमारे मुसलमान भाइयों बहनों आप लोग समझना चाहिए। इस वास्ते आज बहुत जगह पे एक वीक कैंडिडेट को रख रहा। संगारेड्डी में जो कांग्रेस कैंडिडेट है वो तो 3rd प्लेस में है, वो कोई एक सरपंच, मामूली सरपंच को लगा के वो बीजेपी को मदद करना चाह रहा। करीमनगर में आज तक कांग्रेस कैंडिडेट डिक्लेयर नहीं हुआ, वहां भी बीजेपी को मदद करना चाह रहा। ऐसा सिकंदराबाद में, मलकाजगिरी में, चेवेल्ला में, ऐसा बहुत सारे जगह इन्हें बीजेपी को मदद करने के लिए एक वीक कैंडिडेट को लगा रहा। हमारे मुसलमान भाइयों आप समझना चाहिए, ये केसीआर साहब ने एक सेक्युलर लीडर है, हिंदू मुसलमान दोनों को 2 आंख समझ के आगे चलने वाला लीडर केसीआर है। हम कभी भी मिलने वाले नहीं हैं। ये बात आप लोग, एक सेक्युलर लीडर है, एक सेक्युलर पार्टी है बीआरएस पार्टी, ये आप लोग चर्चा करना। अगर से कांग्रेस को वोट डाले वो मोरी में डाला जैसा होता, कांग्रेस को वोट डाले वो बीजेपी को फायदा हो सकता। अगर से बीजेपी को हराना है आप वेंकट राम रेड्डी साहब के कार के निशान पे वोट देना चाहिए। ఈ బడే భాయ్ సంగతి రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ గ్యారంటీలను ఊదరగొట్టిండు, బాండ్ పేపర్లు వంచిండు కొడుకులు, నోటరీ డాక్యుమెంట్లు వంచిండ్రు, అసెంబ్లీలో చట్టబద్ధ చేస్తాము అన్నారు. ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అని నమ్మబలికిండ్రు. వెనకటికేదో ఉంటుంది చూడు, నమ్మి నాన్న వస్తే పుచ్చులైనాయట. ఈ కాంగ్రెస్ వాళ్లకు నమ్మి ఓట్లేస్తే 4 నెలలనే అభాసు పాలైపోయింది, నవ్వుల పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క చేసినారే, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, పేదలకు మోసం, అందరి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరికన్నా వీళ్ళు 100 రోజుల్లో ఉద్ధరిస్తారని ఓట్లేస్తే వీళ్ళ అన్ని ఉద్ధర మాటలని తెలిపోయింది. వీళ్ళు ఉద్ధరించుడు కాదు, కాంగ్రెస్ అన్ని ఉద్ధర మాటలు అని చెప్పి ఇలా 4 నెలల్లోనే తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ ఏమంటాడు, జిల్లాలట ఎక్కువైనాయట. అరే సంగారెడ్డి జిల్లా చేసింది కేసీఆర్ కాదా? जिला का नाम था मेरठ, संगारेड्डी नाम खुद नहीं है, కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఈ సంగారెడ్డిని జిల్లా చేసి ఈ ప్రజల ఆకాంక్షని నెరవేర్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, జిల్లాలట కమ్మి చేస్తారట, జిల్లాలు తీసేస్తారట. అంటే సంగారెడ్డి బిగుతావేం, తీసేస్తావేం? సంగారెడ్డి జిల్లా ఉండాలనా పోవాలనా? ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలి. ఏమంటుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ చిహ్నం మారుస్తారట, జిల్లాలు మారుస్తారట, కేసీఆర్ చేసిన మంచి పనులు లేకుండా నామరూపాలు మారుస్తారట. అంటే ఇవాళ నువ్వు మా జిల్లా తీసేస్తా అంటే మా సంగారెడ్డి ప్రజలు ఇంకా నీకు ఓటేయాలనా? తుమ్ క్యా కరే బోల్కే దాల్నా హే ఆప్కు. ఒక్క పనున్న చేసిండాన్ని అంటున్నా. ఎన్నికలప్పుడు మాటలు కోటలు దాటినాయి, గెలిచి గద్దెనెక్కితే చేతలు गड़प दाटनी कांग्रेस पार्टी. एक एक देखेंगे, मैं दिखाता हूं. पहले डालो भाई, 2 लाख रुपए का डालो. బాబు 2 లక్షల రుణమాఫీ అయ్యి అందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి
మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత ముద్దుగా చెప్పిండే, డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తారట. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 వాయ్. 4 నెలలైనా ఒక్కరికన్నా రుణమాఫీ అయిందా? ఒక్కరికన్నా అయిందా? మరి ఇక కుల్లం కుల్లా గామమ్మే జాకే బోలో, రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్కి అయింది, కానోళ్ళంతా కారు గుర్తుకైంది. అయిపోయి కుల్లా. ఇంకా చెప్పేదే నువ్వుకే. నెక్స్ట్, మరి కనీస మద్దతు ధరకు మించి 2500కు క్వింటాల్ ఒత్తుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న, వడ్లకు 2500 ఇస్తా అన్నాడు, మక్కలకు 2200 ఇస్తా అన్నాడు. వస్తున్నాయి ఏకనన్నా? నిన్న పేపర్లో చదివినాం 1560 రూపాయల క్వింటల్ వడ్లు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర 2203 రూపాయలు. ఎంఎస్పీ మీద 500 ఇస్తా అన్నాడు. ఎంఎస్పీ వస్తలేదు, మద్దతు ధరనే వస్తలేదు. మక్కలకు బోనస్ దేవుడు ఎరుగు మాటలు చెప్పిండు. ఇవాళ ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక మరిసిండు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా వడ్లకు మక్కలకు బోనస్ వస్తుందా? వస్తుందా? మరి రాలేదంటే ఈ కాంగ్రెస్ వాళ్లకు ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెక్స్ట్, వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. వచ్చినాయా 15,000 వచ్చినాయా? మరి రాగానే వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే 15,000 ఇస్తా అని నమ్మబలికిండు. నమ్మి రైతులు ఓట్లేస్తే ఆ రైతుల గుండెల మీద తన్నిండి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉండగా రైతులకు 10,000 రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మద్దతు ధరకు పండిన ప్రతి గింజ కొన్నడు. కేసీఆర్ రైతుల కోసం చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, నీళ్లు ఇచ్చిండు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు బండే తెలంగాణను కేసీఆర్ తయారు చేసిండు. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేసిండా? నేను ఈ సంగారెడ్డి నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటన్న రైతులకు అమలు చేశావా? నేను బహిరంగ చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఒక్కటి చేసిండా? ఏం చెప్పిండు రైతులకు? 15,000 రైతు బంధు మోసం, 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు, వడ్లకు 500 బోనస్, మక్కలకు 500 బోనస్. అంతా మోసం. ఏమంటారు ఈ సొంటోళ్ళను? ఏమంటారు? మరి ఇలా కోటేద్దామా? కేసీఆర్ ఏమో ఓట్లప్పుడు చెప్పినవి చేసిండు, ఎలక్షన్ లో మాట ఇయ్యకపోయినా రైతు బంధు ఇచ్చిండు, ఎలక్షన్ లో మాట ఇయ్యకపోయినా రైతు బీమా ఇచ్చిండు. వీళ్ళేమో ఓట్లప్పుడు వంగి దండాలు పెట్టిండ్రు, బాండ్ పేపర్లు వంచిండ్రు, నమ్మబలికిండ్రు. గెలిచినాక ఇవాళ గుండెల మీద దన్నిన ఈ కాంగ్రెస్ కు ఓటుతో పోటు పడవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు. నెక్స్ట్, ఇంటాయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. మీ అమ్మకి ఎవరికైనా 2,500 వచ్చినాయా? మీ అక్కకి ఎవరికైనా 2,500 వచ్చినాయా? అంటే ఈ కాంగ్రెస్ పార్టీ
డిసెంబర్ నెల నుంచి 2,500 వేస్తాను, అంటే 4 నెలలు అయింది. అంటే ఈ రాష్ట్రంలో 1,42,00,000 మంది 18 ఏళ్లు నిండిన అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈరోజు బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, ఈ ఎంపీ ఎన్నికల్లో ఊర్లకు ఓటు అడగడానికి వచ్చినప్పుడు అక్కా చెల్లెలకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే మీరు ఊర్లలో అడుగు పెట్టాలని చెప్పాల్సిన అవసరం ఉంది. 10,000 బాకీ వాళ్ళ కొడుకులు పడరా లేదా? ఆ 10,000 ఇచ్చినాకనే రమ్మన్నారా, లేకపోతే అక్క జిల్లాలో సీపురు గట్టలు పట్టుకొని తయారుండాలి కొడుకులకు బుద్ధి చెప్పాలి. నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండ్లు ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. ఇప్పుడట మన్మడు 500 కోసం కాళ్ళు ఒత్తుతాడట. నీవు పింఛన్ ఇయ్యలే, మన్మడు కాళ్ళు ఒత్తాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఒత్తురా బిడ్డ, ఒత్తు 42 లక్షల మంది, ఒత్తు 42 లక్షల మందికి. మరి ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది అవ్వాతాతలకు ఆసరా పెన్షన్ వస్తుంది. నువ్వు మన్మడు కాళ్ళు ఒత్తుతాడని అవ్వాతాతలను మురిపిస్తేవి, 42 లక్షల మంది ఓట్లు వేసుకుంటేవి, గెలవంగానే తెప్ప తగిలేస్తేవి. మరి నాకు ఇవాళ అవ్వాతాతలు బుద్ధి చెప్పాలా వద్దా? బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి అయినాడు, పెన్షన్ 200 ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ లా. నేను గెలిస్తే 5 అంతలు పెంచుతా, 1000 రూపాయలు చేస్తా అన్నాడు కేసీఆర్. బరాబర్ 1000 రూపాయలు ఇచ్చిండా లేదా? మళ్ళా గెలిస్తే 2,000 చేస్తా అన్నాడు. మళ్ళా గెలిపిస్తే 2,000 ఇచ్చిండా లేదా? మరి 2,000 4,000 చేస్తా అని ఏం చేసిండు? ముంచిండు. మరి ముంచిన రేవంత్ రెడ్డిని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా ముంచాలనా వద్దా? మనం ముంచాలనా వద్దా? ముంచుతనే గట్టిగా రేపు చింత ప్రభాకర్ అన్న నేను అసెంబ్లీలో కొట్లాడతాం. మరి ఏమైతుంది రేపు? నేను మాట్లాడాలి రేపు అసెంబ్లీలో. మొన్న గట్టిగానే మాట్లాడినా రేపు కొట్లాడాలనా వద్దా మీకోసం? రేపు నేను గట్టిగా కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతు మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. వెంకట్రామరెడ్డి గెలిపిస్తే ఆ రోజు నా గొంతు పెరుగుతుంది అసెంబ్లీలో, నా బలం పెరుగుతుంది అసెంబ్లీలో. నేను గట్టిగా ఏమైనా రేవంత్ రెడ్డి అవ్వతాతలకు 4,000 ఇస్తాను ఆగం పట్టించినావు, మా రైతులకు 15,000 ఇస్తాను మోసం చేసినావు, మా అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను నువ్వు ఆగం చేసినావు, మా నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తాను నట్టేట ముంచినావు, ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తాను ఎగబెట్టినావు. గందుకే సంగారెడ్డిలో సురుకు పెట్టిన బిడ్డ, ఇప్పటికన్నా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది రేవంత్ రెడ్డి మెడలు వంచుతా. గా బలం మీరు నాకు ఇయ్యాలి. సపోజ్ మీరు మమ్మల్ని గెలిపించలేదనుకో, నేను లేచి మాట్లాడితే ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమైనా హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను మోసం చేసినా, నేను తులం బంగారం ఇస్తాను ఎగబెట్టినా, 4,000 పింఛన్ ఇస్తాను ఎగబెట్టినా, నేను రైతు బంధు ఇస్తాను మోసం చేసినా, 6,000 స్కూటీలు ఇస్తాను మోసం చేసినా, అయినా నాకే ఓటేసి నువ్వేం మాట్లాడతావా అన్నాడు. నేను ఎట్లా మాట్లాడాలి? మరి నేను మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీకి మీరు సురుకు పెడితే ఆ బలంతో నేను గట్టిగా మీకోసం కొట్లాడగలుగుతా. 4 నెలలు అయింది. ఇప్పుడు 4 నెలలకే ఆగం పట్టించారు. మళ్ళీ ఇప్పుడు పోయిందనుకో, చెయ్యి దాటిందనుకో, 4 ఏళ్ల దాకా కొడుకులు దొరకరు. మరి 4 ఏళ్ల దాకా దొరకరు. మరి 4 ఏళ్ల దాకా దొరుకుతారా? గిప్పుడే గట్టిగా అంగబట్టాలి, గిప్పుడే గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా యువకులు, విద్యార్థులు, గది కూడా ఒక్కసారి చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి, 420 ఉన్నాయి, ఇలా చూపిస్తే పొద్దుగా దాకా చూపించచ్చు. మా యువకులకు ఏం చెప్పిండ్రు? మేము గెలిస్తే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆయన చెప్తే నమ్మలేదని ప్రియాంక గాంధీని పట్టుకొచ్చి ఆమెతో చెప్పించిండు 4,000 ఇస్తామని. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా 4,000 ఎప్పుడు ఇస్తావు మా యువతకు అని అడిగితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లేచిండు. లేచి అంటాడు, మేము 4,000 ఇస్తామని గ్యారంటీలో కానీ ఆడ చెప్పలే, మేమేడో చెప్పినాం, మేము చెప్పలేదని మోసం చేసిండు.
చెప్పింది చూడుండ్రి, ఎగబెట్టింది చూడుండ్రి. ఇప్పుడుగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. చూసిర్రా ఈ బట్టె బజార్లను, చూసిర్రా ఈ మోసగాళ్లను. ఒక్కటొక్కటి ఎగబెట్టే పని పెడుతురు వీళ్ళు. ఇలా భర్తం పట్టాలి, వీళ్ళు మళ్ళీ రేపు దొరకరు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. తులం బంగారం చూస్తారా? అది చూపిపోయి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక తులం బంగారం చూపిగా చాలా చూద్దామా? పుట్ట షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణ. ఈ నెల అయితే 1,00,000, మళ్ళా నెల అయితే తులం బంగారం కలుపుతాడు. ఎన్ని నెలలు ఇప్పటికి? ఫుల్ పెళ్లిల సీజన్. ఈ మధ్యలో మార్చి ఏప్రిల్ లగ్గాలు అవుతున్నాయి. ఊళ్ళ పొన్న 20,000 లగ్గాలైతే ఒక సంగారెడ్డిలో ఈ జిల్లాలో. మరి వచ్చిన అదే తులం బంగారం. ఇలా పొద్దునేదో పేపర్ చదివినా అందులో ఏం రాసిందంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బంగారం ధర 20 పైసలు పెరిగిందట. 50,000 ఉండే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజు కొత్తగా వచ్చినప్పుడు ఇవాళ 75,000 రూపాయలకు తులం బంగారం అయిందట. మరి ఈ బిడ్డ ఇప్పుడు తులం బంగారం. నేనంటున్న ఊర్లలో చెప్పుర్రి, తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేయింది, తులం బంగారం రానోళ్ళంతా కారుకు కేసీఆర్కి అయిందిగా. ఇంకా బాధ కలిగేది ఏంటంటే అదే కొత్త మాట అట్లా విడిచిపెట్టుర్రి. కేసీఆర్ ఉండంగా ఇచ్చినది కూడా ఏ శాతం ఇస్తలేదు వీళ్ళకు. కొత్త ఇస్తామని చెప్పిండ్రు. అరే ఇచ్చేటి కన్నా చక్కగా రావాలన్నా వద్దా? ఇది అయినాక మీరు ఎవరన్నా ఒకరు సంగారెడ్డి దవాఖానకు పోండి, సంగారెడ్డి దవాఖానకు పోండి. కేసీఆర్ ఉండంగా ఆడవిలో పెళ్లి పెడితే 1,00,000 రూపాయలు ఇచ్చేది. బిడ్డ కాన్పుకు పోతే సంగారెడ్డి దవాఖానలో కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లని తెచ్చి కొండాపూర్ గారు దించిపోయింది, మీ ఇంటికాడ దించిపోయిండు. ఇప్పుడు కేసీఆర్ కిట్ బంద్ చేసిండు. ఎందుకు బంద్ చేయాలి కేసీఆర్ కిట్? గది కూడా చేసేట కదా. కేసీఆర్ ఉండగా బాయి కాడ బోరు కాడ రైతులకు 24 గంటల కరెంట్ వచ్చింది. ఇవాళ 14 గంటలకే వచ్చింది. ఇంత ఓట్లు డబ్బులు పడ్డాక ఇంకా 14 కూడా ఉంటుందో పోతుందో. ఇప్పటికే 24కెళ్ళి 14కి వచ్చింది. మరి రేపేమవుతుందో తెలియని పరిస్థితి. నేను నిన్న కరీంనగర్ పోయినా. కరీంనగర్ పోతే అక్కడ మీటింగ్ లో మాట్లాడుతుంటే మహిళలు చెప్తున్నారు, కిందికెళ్ళి ఆడవాళ్ళంతా లేచి చెప్తా ఉన్నారు, సార్ కేసీఆర్ ఉండగా కరీంనగర్ లో రోజు నల్ల వస్తా ఉండే, ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 4 నెలలు అయింది, దినం తప్పించి దినం నల్ల అయిపోయింది సార్ అంటున్నారు. ఖమ్మం కాడ 2 రోజులకు ఒక్కసారి నల్ల వస్తుందట. అరే గది కూడా మంచినీళ్ళే కూడా శాత కదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు. కేసీఆర్ ఉన్నప్పుడు 5 ఏళ్లు రోజు నల్ల వస్తుంది ఎట్లా? కాంగ్రెస్ వాళ్ళు రాగానే దినం తప్పించి దినం అవుతుంది ఎట్లా? ఖమ్మం కాడ 2 రోజులకు ఒక్కసారి నల్ల వస్తుంది ఎట్లా? మరి ఇంకా 4 రోజులు అయితే వీళ్ళు ఏం చేస్తారో మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బంధు కూడా వల్లే ఇప్పటికి పూర్తిగా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, కరెంట్ అయితే సరిగా వస్తనే లేదు. ఇది 4 నెలల కాంగ్రెస్ పాలన. అందువల్ల ఆలోచన చేయండి. ఏమైపోయింది? బీజేపీకి ఏమో చెప్పుకోవడానికి పథకాలు లేవు, అందుకే చిత్రపటాలు క్యాలెండర్లు వస్తుండ్రు. కాంగ్రెస్ వాడికేమో చెప్పింది ఎగబెట్టిండు, ముఖం లేదు కనుక లీక్ వార్తలు ఫేక్ వార్తలు రాపిస్తుండ్రు. రోజు సోషల్ మీడియాలో గట్లయిందట గిట్లయిందట అని లీక్ వార్తలు అన్ని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. నిజంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది?
ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారు గా ప్రజల కష్టాలు తీర్చే ప్రయత్నం చేయి. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నువ్వు 15,000 ఇచ్చి శబాష్ అనిపించుకో. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నువ్వు తులం బంగారం గలిపి శబాష్ అనిపించుకో. నువ్వు కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు, నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేసి శబాష్ అనిపించుకో. ఎందుకు ఈ పిచ్చి చేస్తారు? ఎందుకు ఈ ఫాల్స్ దుష్ప్రచారాలు చేసుకుంటూ ఈ ఫేక్ సోషల్ మీడియాతో నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు? నువ్వు ఇలా ప్రభుత్వంలో ఉన్నావు, నీతి నిజాయితీగా పాలన చేయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలవడం కోసం అబద్దాలు ఆడినామంటే ఏదో వెనకటి కూడా 100 అబద్దాలు ఆడి పెళ్లి చేయమన్నట్టు రేవంత్ రెడ్డి 100 అబద్దాలు ఆడి కుర్చీనెక్తాడేమో అని అనుకున్నాం. కానీ ఈ పుణ్యాత్ముడు అధికారంలో కూడా నిజాయితీగా పాలన చేయలేకపోతా ఉన్నాడు. చూస్తారా ఇంకా యువతకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, అవి కూడా చూడండి ఒకసారి. డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. ఈ విద్యార్థుల జీవితం పోయిందా సౌండ్ పోయినట్టు? మీకు ఏమన్నా కావాల్సిన ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు. మీరు ఉన్నత చదువులు చదవడానికి 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లాలన్నా, ట్యూషన్లకు వెళ్లాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి 4 చెప్పిండు మన యువతకు, ఒక్కటన్నా వచ్చినాదే? మొదటిదేమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు నాడే 6 గ్యారంటీల మీద మొట్టమొదటి సంతకం పెట్టాడు, ఎగబెట్టిండు. రెండవదేమన్నాడు? విద్యార్థులకు 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డులు ఇస్తామన్నాడు. కిసి ఏక్కు మిలాక్యా సంగారెడ్డి మే ఒక్కరికన్నా వచ్చిందా? రాలే. మూడోదేమన్నాడు? నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తా అన్నాడు. ఒక్కరికన్నా వచ్చిందా? నాలుగోదేమన్నాడు? ఆడపిల్లలు కాలేజీకి పోవడానికి స్కూటీలు ఇస్తా అన్నాడు. వచ్చినాది ఒకరికన్నా? అన్ని झूठा మాటలా కాదా? ऐसे झूठे बाजी आदमी को क्या करना चाहिए आप लोग सोचो. ऐसे लोगों को पार्लियामेंट इलेक्शन में आपके वोट से मुंह फोड़ जवाब देना चाहिए. अरे మైనారిటీ సోదరులారా, దసరా వస్తే కేసీఆర్ గిఫ్ట్ పంపిండు, రంజాన్ వస్తే తోఫా పంపిండు. या इस बार आपको तोहफा मिला? मोंडी से ही చూపించు. तोहफा बंद. कांग्रेस आया, तोहफा गया. सोचो, हमारे इमाम मोजम साहब को 12,000 देते, बोले आया क्या? वो भी गया. 4,000 करोड़ रुपया बजट में रखते, बोला रखे क्या? वो भी नहीं दिया. ये ऐसा काम है कांग्रेस का, बात करोड़ों में, काम पकड़ों में है इन लोगों का काम. बात तो करोड़ों में करें इलेक्शन के आगे पहले, लेकिन जब जीत गए, कुर्सी पे बैठ गए, काम तो पकौड़े में भी नहीं चल रहा आजकल. ऐसे लोगों को एक सब्र सिखाना चाहिए. आप लोग सब्र सिखाइए. हम असेंबली में इनका गला पकड़ के आपके लिए हम लड़ेंगे. जो बात बोले वो जब तक वो लोग अमल नहीं करेंगे, तब तक हम आपके तरफ से असेंबली में लड़ते रहेंगे. उसके लिए हमारा को आप वोट देके वेंकटराम रेड्डी साहब को जिताइए, हमें शक्ति दीजिए. वो ताकत से हम असेंबली में आपके लिए लड़ेंगे. ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. యువకులు, విద్యార్థులు, ఈ బీజేపీ కాంగ్రెస్ దొందే.
दोनों भी सेंटिमेंट से मार के वोटा ले रहे। हमें सेंटिमेंट नहीं, हमारा पेट भरना चाहिए, हमारा को नौकरी चाहिए, हमारा खेती को पानी चाहिए, हमारा को पीने का पानी चाहिए, हमारे महिलाओं को 1 तोला सोना चाहिए, हमारे महिलाओं को जो बात बोले 2,500 रुपए चाहिए, हमारे किसानों को एमएसपी चाहिए। ये बात हम बीजेपी कांग्रेस से पूछने वाले हैं। अब ये काम करो, ఈ 2 పనులు చేయకుండా మీరెన్ని మాటలు చెప్పినా మనం మోసపోతాం. ఇవాళ మీరందరితో నేను కోరేది ఒక్కటే, పోలీసులను అడ్డం పెట్టో బెదిరించో ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్లు కొట్లాడినా నా మీద 350 కేసులుండే తెలంగాణ ఉద్యమంలో. 1 కాదు 2 కాదు 350 కేసులున్నా, మెదక్ జైల్లో ఉన్నా నేను తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడిన తప్ప ఏ రోజు కూడా మేము వెనుకకు పోలేదు. రేపు కూడా మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటాం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. ధైర్యంగా కొట్లాడండి. యువత పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు పోరాడితే పోయేదేమి లేదు. మన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయించుకుందాం, మన హక్కులు కాపాడుకుందాం, మన రైట్స్ నిలబెట్టుకుందాం. భయపడకండి, ధైర్యంగా కొట్లాడి. ఇవాళ సంగారెడ్డిలో తెలంగాణ కోసం మీరు కొట్లాడి, సంగారెడ్డి జైల్లో ఉన్నారు చాలా మంది. అరే నేను అడుగుతున్నా, ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా ఒక్కసారి జై తెలంగాణ అన్నాడే? కభీ జై తెలంగాణ బోలా ఇదే? కభీ ఆప్ లోగ్ దేఖే క్యా? ఒక్కసారి జై తెలంగాణలే. ఆ రోజు మనం జై తెలంగాణ అని కొట్లాడితే తుపాకీ పట్టుకొని బయలుదేరి ఇంట్లోకెళ్ళి, అరే ఎవడరా జై తెలంగాణ అంటాడు? జై తెలంగాణ అంటే ఖాళిస్తాన్ తుపాకీ పట్టుకొని బయలుదేరిండు. ఒకనాడు జై తెలంగాణ అనలే. మనమేమో కొట్లాడినాం, దెబ్బలు తిన్నాం, జైల్లో పడ్డాం, కేసులు పెట్టుకున్నాం, తెలంగాణ తెచ్చినాం. ఏదో నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినావు. అయినావు, అయినాకనన్నా జై తెలంగాణ అన్నాడా? ఎప్పుడన్నా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి 2 పువ్వులన్నా పెట్టిండా? కవి దేకే క్యాప్లో మన గన్ పార్క్ దగ్గరనో మన సంగారెడ్డిలో కూడా అమరవీరుల స్తూపం ఉంది. యాడన్నా 2 పువ్వులు పెట్టినాడే? అంటే ఈ పుణ్యాత్ముడు ఒక్కసారి జై తెలంగాణ అన్నాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల, తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తించు, ఆ అమరులను గౌరవించు. ఈ రోజైనా ఆ అమరవీరుల స్తూపం దగ్గర 2 పువ్వులు పెట్టి శ్రద్ధాంజలి ఘటించు. వారి ఆత్మ శాంతిస్తుంది. నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినవంటే కేసీఆర్ పోరాటం ఆ అమరుల త్యాగ ఫలితం. ఆ అమరులే త్యాగం చేయకపోతే, ఆ కేసీఆర్ పోరాటం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చునా? ఈ తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయిదువా? నువ్వు గదే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండు, ఆయన కింద తిరుగుతూ నువ్వు ఇవాళ నువ్వు ఎడికెళ్ళాడు అంటే ఇవాళ ఆలోచన చేయండి. ఏ యువత పోరాటం చేసిందో, ఏ యువత త్యాగాల మీద తెలంగాణ వచ్చిందో ఆ యువతను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థుల అమరుల త్యాగాలను కించపరిచే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తన చేస్తా ఉన్నాడు. అందులో మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రజలను మోసం చేసిన బీజేపీ కాంగ్రెస్లకు బుద్ధి చెప్పండి. వెంకట్రామరెడ్డి గారు 100 కోట్లతో ట్రస్ట్ పెడతా కార్యకర్తలను చదివించడానికి, కార్యకర్తల పిల్లల కోసం 100 కోట్లు ఖర్చు పెడతా అని నిజాయితీగా ఆయన ముందుకొచ్చాడు. ఆ బాధ్యత నేను తీసుకుంటా. सालीना 20 करोड़ रुपया गरीब बच्चों को, बच्चियों को पढ़ाने के लिए, उन्हें खर्च करने के लिए जो वादा करा उसका अमल करने का जिम्मेदारी मैं ही लेता हूं. నేను ఆ బాధ్యత తీసుకుంటాను. వారు ట్రస్ట్ పెట్టా అంటుండ్రు, ఆ ట్రస్ట్ తరఫున సంవత్సరానికి 20 కోట్లు ఖర్చు పెట్టా అంటుండ్రు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా పేద కార్యకర్తలు, పేద ప్రజల పెళ్లిలకు 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తా సంగారెడ్డిలో అంటా ఉన్నారు. ఎంపీగా చదువుకున్నవాడు కనుక ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాడు, హిందీలో మాట్లాడగలుగుతాడు. ఆయనకుండే పరిచయాలు, సంబంధాలు, అనుభవాన్ని ఉపయోగించి ఢిల్లీ నుంచి సంగారెడ్డికి నిధులు తేగలుగుతాడు, పోరాడగలుగుతాడు. ఢిల్లీలో జై తెలంగాణ అని ఎవరైనా అంటాడు అంటే ఒక్క గులాబీ కండు కూడా అంటాడు తప్ప ఈ కాంగ్రెస్ వాడు, బీజేపీ కూడా అనడు. అంటారా? గులాంగిరి చేస్తారు వీళ్ళు.
వాళ్ళ హైకమాండ్లకు గులాంగిరి చేస్తారు. ఆలోచన చేయండి. ఢిల్లీలో మన మెదక్ ఎంపీ గులాంగిరి చేసేవాడు ఉండాలనా, జై తెలంగాణ అని పోరాటం చేసేవాడు ఉండాలనా ఆలోచన చేయండి. అందువల్ల మీరందరూ కూడా ఈ ఒక్క నెల రోజులు, ఇలా 13వ తారీఖు, మళ్ళా 13వ తారీఖు నాడు పోలింగ్ బరాబర్ 1 మहीना है. ఒక్క నెల ఉన్నది కరెక్ట్ గా. ఈ నెల రోజులు కష్టపడండి. చింతా ప్రభాకర్ గారు, వెంకట్రామరెడ్డి గారు, మేము మీ సేవలో ఉంటాం. ఈ కార్యకర్తల్ని కాపాడుకుంటాం. ఈ పార్టీని కాపాడుకునే బాధ్యత మీది. తెలంగాణ ఆత్మ గౌరవ బావుట బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీని మనం నిలబెట్టుకోవాలి. ఈ పార్టీని కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు చేసి మన పార్టీని ఆగం చేయాలని చూస్తా ఉన్నారు. మనం ఒక్కటైదాం. ఎవరైనా మన తల్లి మీద చెయ్యేస్తే తల్లికి ఉన్న 4 కొడుకులు కలిసి మన సంగతి చెప్తారా చెప్పరా? ఇవాళ తల్లి లాంటి ఈ బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు చేస్తా ఉన్నాయి. మనం ఆ తల్లి బిడ్డలైన మనమందరం పిడికిలి బిగిద్దాం. మనము మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపించి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుదాం. బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకుందాం. భవిష్యత్తుకు అడుగులు వేద్దామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.